తెలంగాణలో భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని ఆలోచిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భూముల విలువ పెంపుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను సలహాలను స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి పెంచిన భూముల విలువ అమల్లోకి తేవాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి 20 నుంచి 50% మేర భూముల మార్కెట్ విలువ పెరగనుందని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎక్కడ ఎంత ధర నిర్ణయించాలని కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూములు, స్థిరాస్తి విలువను అంచనా వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకున్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న భూములు, స్థిరాస్తులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఖరారు చేయనున్నారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువ వాస్తవ పరిస్థితుల్ని అనుసరించి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. భూముల పెంపు ప్రక్రియలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, చెట్లు తదితర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలు తీసుకొని మార్కెట్ విలువను సవరిస్తారు. ఇక వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరల్ని సవరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాల్ని అనుసరించి భూములు, స్థిరాస్తుల వివరాలను నిర్ధారిస్తారు. ప్రాంతాన్ని బట్టి తెలంగాణలో 20 నుంచి 50% మేర భూములు, స్థిరాస్తి మార్కెట్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ ప్రభుత్వం ఆదాయం చేస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా రెవెన్యూ దాంట్లో అంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్లో భూముల విలువలు పెంచేందుకు కసరత్తు చేస్తుంది. అయితే వాస్తవ పరిస్థితులు అంటే బహిరంగ మార్కెట్కు వాస్తవ భూముల విలువకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పి ఇటీవల రివ్యూ సందర్భంగా ప్రభుత్వం గుర్తించింది. అందులో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి ప్రైమ్ ఏరియాలో చాలా తక్కువ భూముల మార్కెట్ వాస్తవ పరిస్థితికి వాస్తవ భూముల విలువకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పి గుర్తించింది. ఈ నేపథ్యంలో భూముల విలువను భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. వ్యవసాయేతర ఇతర స్థిరాస్తుల విలువలను ఎంత మేర పెంచాలన్న దానిపై ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ నెల 18న ప్రత్యేకంగా సచివాలయంలో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో పాటు ముఖ్యమైన అధికారులు, ఆర్డీఓలతో పాటు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వచ్చే ముందే జిల్లాల వారీగా అధికారులు ఎంత మేర తమ ప్రాంతాల్లో మార్కెట్ అంటే ప్రభుత్వ భూములు కానీ వ్యవసాయేతర స్థిరాస్తుల విలువలు ఎంత మేర పెంచితే బాగుంటుంది అన్న దానిపై ఒక ప్రాథమిక నివేదికతో ఈ సమావేశానికి రాబోతున్నారు. కాబట్టి ఈ నెల 18నే పూర్తి స్థాయిలో ఎంత మేర భూములు, స్థిరాస్తుల విలువ పెంచే అవకాశం ఉందన్న దానిపై ఒక నిర్ధారణకు ప్రభుత్వం వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూలై 1 నాటికి పూర్తి స్థాయిలో ఎంత మేర ఈ భూములు, స్థిరాస్తుల విలువలు పెంచాలన్న దానిపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూలై 1న ఈ నిర్ధారణ తర్వాత పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ వెబ్సైట్లో ఎంత మేర పెంచుతున్నారన్న దానిపై పూర్తి వివరాలు పొందుపరుస్తారు. ఆ తర్వాత ప్రజలు కావచ్చు, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉంటే 20 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి పెంచిన భూములు, స్థిరాస్తుల విలువలు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు మొత్తం 20 నుంచి భూముల విలువలు 20 నుంచి 50% మేర పెంచే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోని చుట్టుపక్కల జిల్లాల్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇటువంటి జిల్లాల్లో దాదాపు 40 నుంచి 50% మేర ప్రభుత్వ అంటే ఈ భూముల విలువలు పెంచే అవకాశం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 20 నుంచి 30% పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈ భూముల పెంపు ద్వారా ఈసారి పెంచే భూముల పెంపు ద్వారా సంవత్సరానికి అదనంగా అంటే ఇప్పుడు వచ్చే 22 వేల కోట్ల రూపాయలకు అదనంగా మరొక 5,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అతి తక్కువ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ప్రభుత్వ ధర 75,000 మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని 1,25,000కి పెంచే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగా ప్రాంతాలను బట్టి భూములు, స్థిరాస్తుల విలువలు పెంచుకుంటూ పోతే అదనంగా ప్రతి ఏటా ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. భూముల
విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ల ఛార్జీ 7.5% ఉంది. దీన్ని కూడా 0.5 నుంచి 1% మేర పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇప్పుడున్న ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% నుంచి 8 కానీ 8.5% కానీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా స్థిరాస్తి భూముల విలువలు, స్థిరాస్తి విలువలు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ద్వారా ప్రభుత్వానికి 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.